నమస్తే, నేను మీ సతీష్. 2024లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడమే ఈరోజు మా ఈ ఓటమికి కారణం. కాబట్టి రేపు 2029 ఎన్నికలు వచ్చే నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒప్పిస్తాం. మరి ఈ రోజున ఏవైతే కేసులు ఎదుర్కొంటున్నామో, లేదంటే కనుక మా పార్టీకి పట్టినటువంటి ఈ పరిస్థితికి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయమే కారణంగా అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకో 20 ఏళ్ల పాటు మోడీయే దేశానికి ప్రధానిగా ఉంటారు, అది నేను విశ్వసిస్తున్నాను అంటూ నిన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ని పాస్ చేయడాన్ని ఎలా చూడాలి? నిన్నటి వరకు సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయంటూ జగన్మోహన్ రెడ్డి దాకా కూడా చేసుకున్నటువంటి ఆ ఎలివేషన్లు, ఆ ప్రచారాలు, మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ తోటి పోలిస్తే ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొన్నటి ఎన్నికలకి ముందు మనం చూసాం, వై నాట్ 175 అన్నారు, సింహం సింగిల్గా వస్తుంది, కూటమిగా ఏర్పడ్డ ఈ 3 పార్టీలని చూపించి పందులే గుంపులుగా వస్తాయంటూ ఎలివేషన్లు ఇచ్చారు, పెద్ద పెద్ద ప్రచారాలు చేశారు. కట్ చేస్తే మేము ఆ రోజున బీజేపీ తోటి జతకట్టకపోవడమే మా పార్టీ ఈ దుస్థితికి రావడానికి కారణం. కాబట్టి 2029 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని మా అధినేతను కోరుతాం, ఆయన్ని ఒప్పిస్తాం అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే, సింహం అనేటువంటిది నిదానంగా పంది రూపంలోకి రూపాంతరం చెందుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారంగా అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఇంకోళ్ళతో జతకట్టారంటే వాళ్ళు పందులు. సో వాళ్ళు రూపాంతరం చెందాలనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ మీరు ఈ రోజున కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మేము సర్ది చెప్తాం బీజేపీతో పెట్టుకోండి అని చెప్పడం, మీరు ఎప్పుడు పెట్టుకొని లేరు బీజేపీతోటి. ఇవాళ వరకు కూడా సత్సంబంధాలు నెరుపుతూనే ఉన్నారు కదా, బ్యాక్ డోర్ గానో ఫ్రంట్ డోర్ గానో, లేకపోతే పక్క నుంచి చెవులో చెప్పు కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో. బీజేపీతో కనుక నిజంగా మీకు సంబంధాలు లేకుండా ఉండుంటే ఇన్ని వేల వాయిదాలు కోర్టుల నుంచి తీసుకోగలిగే వాళ్ళ, ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల్లో కోర్టుకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతుండేవాళ్ళ? ఇది బహిరంగ రహస్యం. కాకపోతే ఏంటంటే, సక్రమమైన సంబంధం పెట్టుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు అక్రమ సంబంధంలో కొనసాగారు ఇన్ని రోజులు. వాళ్ళకు కూడా ఏంటంటే, బీజేపీ వాళ్ళకి బీజేపీ మోడీ గారు ఆయన యొక్క స్టేచరు, దేశాన్ని నడిపిస్తున్న పద్ధతి, వీటన్నిటి మీద ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకు కూడా గౌరవం ఉంది. ఆయన పట్ల ఒక మంచి నాయకుడు మన దేశానికి దొరికాడనేటువంటి ఇది నాకు ఉంది. కానీ బీజేపీ పట్ల నాకున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే, వీళ్ళు స్వతహాగా అవినీతి చేయరు. వీళ్ళు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వీళ్ళ చేత్తో వీళ్ళు డబ్బు తీసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులందరికీ కూడా అభయహస్తం ఇస్తూ, ఇది బీజేపీ వాళ్ళు ఎంతమంది కాదని కొట్టేసినా ఇది అక్షర సత్యం. ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వీళ్ళ ద్వారా ఫండ్స్ ఖర్చు పెట్టించడం అనేటువంటిది బహిరంగ రహస్యం. ఇదిగో ఈ 2 రాష్ట్రాలు, ఈ రాష్ట్రం నువ్వు చూసుకొని అప్పచెప్తారు. వాళ్ళతో అవినీతి చేయాల్సిన పని లేదు, వాళ్ళు డబ్బు పంచాల్సిన పని. సో అలాంటి సందర్భంలో ఇలాంటి అవినీతి పరులకి మద్దతు ఇస్తారనేటువంటి ఒక అపప్రద మాత్రం బీజేపీ మీద ఉంది. అది ఇవాళకి కూడా ఉందేమో అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అది క్లియర్ అవుతా ఉంది. కాస్త దూరంగా జరుగుతున్నారు బీజేపీ వాళ్ళు, ఇక జగన్మోహన్ రెడ్డి చేయి వదులుతున్నారు అనేటువంటి. కాబట్టి ఆయన అన్నట్టుగా గతంలో మేము వాళ్ళతో పొత్తులో లేవని కానీ, లేకపోతే 2019లో పొత్తు పెట్టుకోకపోవడం అనేటువంటిది ఇదైనటువంటి విషయం అనేటువంటిది బాధపడటం కానీ 24లో అర్థం లేనటువంటి విషయం. మీరు ఎందుకు పెట్టుకోలేదో కూడా మీకు తెలుసు. మీకు బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఏంటి? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మైనారిటీస్. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడ పోతారు అనేటువంటి ఒక అపోహలో మీరు ఉండిపోయారు. మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే గెలవలేదా కూటమి? ఆ రోజున 24లో పెట్టుకుంటే అఖండమైన మెజారిటీ 164 సీట్లతో గెలవలేదా? ఆయన ధైర్యం చేశాడు. ఆ పార్టీకి వేయలేదా ముస్లిమ్స్, క్రిస్టియన్స్? మీరు చేసిన పనుల మూలాన విసిగి వేసారిపోయినటువంటి ఎంతోమంది క్రిస్టియన్స్ వీళ్ళు చేసింది ఏంటండి? గవర్నమెంట్ ఎయిడెడ్ పోస్టులు ప్రైవేట్ స్కూల్స్లో తీసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తుగడేశారు. ఏమని? ఆర్సీఎం స్కూల్స్ అని ఉంటాయి, మన క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అంటాం. వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు బయట నుంచి తీసుకొచ్చి ప్రమాణమైన స్కూల్స్ పెట్టి జీతాలు మాత్రం గవర్నమెంట్ ఎయిడెడ్ పోస్టులు అంటారు. సో ఆ ఎయిడ్ పోస్టు భారం అనేటువంటిది గవర్నమెంట్ నుంచి తీసేయాలని, మీ ఆస్తులతో సహా మీ బిల్డింగులు, మీ ప్రాపర్టీస్ అన్ని నాకు ఇచ్చేస్తారా, లేకపోతే మీకు ఎయిడ్ అవసరం లేదని రాసిస్తారా? ఈ 2 ఆప్షన్స్ వాళ్ళ ముందు పెట్టాడు. ఎవరైనా సరే వాళ్ళ వందలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి బిల్డింగ్లు, స్థలాలన్నీ రాసిచ్చేసి ఆయనకి ఊరికే చేతులు ముడుచుకొని కూర్చుంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఉన్న 5, 10, 15 ఎయిడెడ్ పోస్టులు తీసేశారు, సరెండర్ చేసేసారు. ఎందుకంటే నాకు స్కూల్ ఉంది, నాకు ఎయిడెడ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను.
సో అలాంటి సందర్భంలో ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎయిడ్ పోయిన తర్వాత వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళనో పీజీ తప్పిన వాళ్ళనో తీసుకొచ్చి వాళ్ళకి 10,000 15,000 ఇచ్చి ఆ స్కూల్స్ నడుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ క్రిస్టియన్స్ అందరూ ఇప్పుడు కూడా నీకేస్తారా ఓట్లు? ముస్లిమ్స్లో ఎంతమంది ముస్లిమ్స్ని నీ మూలాన ఆత్మహత్యలు చేసుకున్నారు సెల్ఫీ వీడియోలు పెట్టి చూసాం కదా మనం. మీ మూలాన మీ పార్టీ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందిగా. మరి వాళ్ళకి సంబంధించిన ముస్లిమ్స్ అందరూ వచ్చి మీతో పాటు ఓట్లేస్తారా? సో వాళ్ళు వ్యతిరేకం అవుతారనేటువంటి ఒకే ఒక్క పాయింట్ మీద కదా మీరు బీజేపీ తోటికి అంటకాకుండా ఆగింది. తీసుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇవాళ మీరు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 2029లో పెట్టుకోండి పొత్తని కాదు మీరు చెప్పాల్సింది. ఏ రోజైతే వైనాట్ 175 అని 175కి 175 మనం గెలుస్తామని స్లోగన్ ఆయన ఎత్తుకున్నప్పుడే ఇతనికి ఖచ్చితంగా పిచ్చి పట్టిందనేటువంటిది మీరు నమ్మాల్సింది. ప్రపంచంలో ఏ నాయకుడైనా సరే నాకు మెజారిటీ సీట్లు నాకు వస్తే నేను అధికారంలోకి వస్తానంటాడు, లేకపోతే 60% గెలుస్తాను, 70% 80% అంటాడే కానీ ఒక్క సీటు కూడా అవతలకి ఇవ్వకుండా 175కు 175 నేను గెలుస్తాననేటువంటి ఆ స్థాయి దీంట్లోకి మాయలోకి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజే మీరు కట్టడి చేస్తుంటే సార్ ఇలా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారండి. ఇప్పటికీ అంత దారుణంగా 23 సీట్లకే ఓడిపోయినా 40% ఓట్లు ఉన్నాయండి. మనం చేసినటువంటి వెధవ పనుల మూలాన ఇంకో 2-3% పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇంకో పక్కన బీజేపీ వస్తుంది అని చెప్పేసి ఆ రోజునే మీరు ఖండించుంటే మనకు చెప్తారు చూసారా, తోటకూర దొంగతనం చేసినప్పుడే తల్లి దండించుంటే వాడు గజ దొంగ అయ్యేవాడు కాదని. ఆ రోజునే పార్టీలో అంతర్గతంగా అతను చేస్తున్నటువంటి నియంత పోకడలు ఒంటెత్తు పోకడలు కనుక మీరు పార్టీ మీటింగ్స్లో ఖండించుంటే ఇవాళ ఇంత మీరు రిగ్రెట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఆ రోజునేమో 30 సంవత్సరాలు మావాడు ముఖ్యమంత్రి ఇంకా అసలు ఎదురు లేదు, వీరుడు సూర్యుడు ధీరుడు అని అసెంబ్లీలో పాటలు పాడి చిడతలు తీసుకుని భజన చేసి ఆయన వైనాట్ 175 అంటే ఆయన ఎవరో సేమరాజా అని ఉంటాడు, ఆయన ఇంకో 177 అన్నాడు వాడు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. సో అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వగచి ఉపయోగం లేదు. ఒకటి. రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే సతీష్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఇంకొక 20 ఏళ్ళు అధికారం మాదే ఉంటుంది, ఇంకో 30 ఏళ్ళు మేమే ఇదే కూటమి కొనసాగుంది, 15 ఏళ్ళు మేమే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఇంకోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మాత్రమే నిజం. 24 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవ్వరూ ఊహించలేం. దానికి 2 ప్రబల ఉదాహరణలు మన రాష్ట్రంలో మన ముందే కనబడుతున్నాయి. అఖండమైన మెజారిటీతో గెలిచినటువంటి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత 222 సీట్లు 224 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. ప్రమాణమైనటువంటిది. మరి 6 నెలలు కూడా గడవలేదు, ఏమయ్యారు? అలాగే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి వచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ 5 సంవత్సరాలు నేను ఉంటాను, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు చేశాడు, నేను 10 సంవత్సరాలు చేస్తాను, అత్యధిక ముఖ్యమంత్రిగా నేను రికార్డు బ్రేక్ చేస్తాను ఆయన అనుకున్నాడు. 6 నెలలు గడవక ముందే ఆయన ఏమయ్యాడు? కాబట్టి రాజకీయాల్లో ఇవాళ అనేటువంటిది నిజం, రేపు అనేటువంటిది కల్పన, భ్రాంతి. కాబట్టి ఇవాళ అనేటువంటిది మీరు బలమైనటువంటి పునాది వేసుకుంటే దేవుడు మేలు చేసి అందరూ క్షేమంగా ఉండి అందరూ మీరు అనుకున్న మీ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరూ మీ వెనకాల ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. అంతేగాని ఎవరైనా 25 ఏళ్ళు 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము అనేటువంటిది కనుక భ్రమంలోకి వెళ్ళారు అంటే అక్కడి నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. క్రికెట్లో కూడా వాళ్ళు ఏం చెప్తారు, మనకి ఒక 300 టార్గెట్ ఉంది అంటే ఏంటంటే 300 ఎలా కొట్టాలి అని కంగారు పెడితే వీడు అవుట్ అవుతాడు ముందే ఫస్ట్ బాల్కి. అందుకని ఈ ఓవర్ నేను నిలబడాలి, ఈ ఓవర్లో ఒక 4 కొట్టాలి, ఒక 6 కొట్టాలి, రెండో ఓవర్ నిలబడాలి, ఈ 10 ఓవర్ల వరకు నిలబడాలి, 20 ఓవర్లు, ఇది వెళ్తే లాంగ్ లాస్టింగ్ అవును. రాజకీయానికి కూడా అది అప్లై అవుతుంది. తర్వాత ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పిన దాంట్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటే బాగుంది 24లో అన్నాడు. అసలు 24లో కనుక పొత్తు పెట్టుకొని ఉంటే ఇద్దరు మునిగేవాళ్ళు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్ల మద్దతుతోటే కదా. మీతో పెట్టుకొని ఉంటే ఇక్కడ 2-3 సీట్లు వచ్చేవాళ్ళకి, వాళ్ళకి మీకు కలిపి అసలు అక్కడే అధికారంలో పోయేవాళ్ళు. కాబట్టి అందరికంటే తెలివైన వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీలు అందరికంటే తెలివైనటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ. వాళ్ళు ఖచ్చితంగా చాణక్య నీతిని పాటిస్తారు. వాళ్ళకి ఎవరు ఆప్తులు ఉండరు, ఎవరు శత్రువులు ఉండరు. అవసరార్థం 2019లో చంద్రబాబు నాయుడు గారు అత్యంత భయంకరమైనటువంటి ప్రత్యర్థిగా కనిపించాడు వాళ్ళకి. లోకేష్ని చేయటానికి చంద్రబాబు నాయుడు అక్రమ సంపాదన అంతా తీసుకెళ్లి లోకేష్కి పెడుతున్నాడని ఇదే మన మోడీ గారు మాట్లాడినవి మనకు గుర్తున్నాయి. అదే మోడీ గారు అదే లోకేష్ గారిని తీసుకెళ్లి నిన్న 2.5 గంటల పాటు ఇంట్లో ఉండి వాళ్ళ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అది రాజకీయం. వాళ్ళకి ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద ద్వేషము లేదు,
ఇవాళ ప్రేమ లేదు, కేవలం అవసరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోటి ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ లోకేష్ గారు లాంటి ఒక ఎమర్జింగ్ లీడర్ని చూసి ముచ్చటపడి ఉండొచ్చు, దాంట్లో నేను కాదంటలేదు. కానీ అత్యంత దగ్గరకు తీసుకోవడం కానీ ఇసిరేయటం కానీ బీజేపీ చరిత్రలో ఉండదు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ద్వేషం ఏం లేదు, కానీ అలా అని ప్రేమ ఉంది అనుకుంటే వీళ్ళు భ్రమపడ్డట్టు. అవసరార్థం కోసం వాళ్ళు ఆటలాడతారు. వీళ్ళేంటంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఊసుకొని కబుర్లు చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి సలహాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు. వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే ఏ సలహా ఆయన వినడు, ఆయన ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు.